ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పే జాతకాలకు తెలుగు రాష్ట్రాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాగ చైతన్య సమంత జాతకాలు కలవలేదని, తనకు తెలిసిన జ్యోతిష్యం ప్రకారం వారు ఖచ్చితంగా విడిపోతారని వేణుస్వామి ఒకానొక సమయంలో చెప్పారు. ఆయన చెప్పిన జోషమే నిజమైంది. అప్పటి నుంచి ఈ జ్యోతిషుడు చెప్పే జాతకాలను అందరూ ఫాలో కావడం మొదలు పెట్టారు. సినిమా సెలబ్రిటీల గురించి ఆయన చేసిన జాతకాల విశ్లేషణలు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖుల గురించి చెప్పిన అంచనాలు కూడా నిజమయ్యాయి. అందువల్ల ఆయన పాపులారిటీ అనేది పెరుగుతూ పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ జ్యోతిషుడికి రాని పేరు వేణుస్వామికి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అది ఆయన సంపాదించిన జ్యోతిష్య విద్య కారణంగానే అని చెప్పుకోవచ్చు. అలానే వేణుస్వామికి ఇతర జ్యోతిష్యులకు ఉన్న ప్రధాన భేదం ఏంటంటే, వేణుస్వామి చెప్పే జాతకాలు చదువుకోని వారికి కూడా చాలా బాగా అర్థమవుతాయి. ఆయన మన వాడుక భాషలోనే జాతకాలను చెప్పేస్తారు. ఎవరికి అర్థం కాని జాతకాలు చెప్పి మమ అనిపించుకునే జ్యోతిషులు కానే కాదు. ఇతర జ్యోతిషులు చెప్పే భాష, వాళ్ళు వాడే పదప్రయోగం సామాన్య జనాలకు ఒక పట్టాన అర్థం కావు. కానీ వేణుస్వామి చెప్పే భాష ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వేణుస్వామి ఇకపై సెలబ్రిటీల జాతకాలు సోషల్ మీడియాలో చెప్పరని స్పష్టం చేశారు. సామాన్యులకు జాతకాలు చెప్పడం కంటిన్యూ చేస్తానని అన్నారు. ఈ నిర్ణయం సామాన్యులకు ఒక వరంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతరుల్లాగా కాకుండా ఈయన చెప్పేవి చాలా వరకు నిజమవుతాయి. అలాగే అర్థమయ్యే భాషలో ఉంటాయి కాబట్టి జాతకాలను నమ్మేవారు ఈయన వద్దకు వెళ్లి వారి జీవితాల గురించి తెలుసుకోవచ్చు. వేణుస్వామిని ట్రోల్ చేసేవారి గురించి ఆయన పట్టించుకోరు. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ చేసేవారు ఎంతమంది ఉన్నారో ఆయనకు గౌరవం ఇచ్చేవారు కూడా అంతకు మించే ఉన్నారు. అందువల్ల ఈయన వృత్తికి ఎలాంటి భంగం కలగదు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే జ్యోతిష్యం అనేది ఎవరి జీవితాలను 100% ఖచ్చితంగా అంచనా వెయ్యలేదు. ఒకరి జీవితం అనేది వారు చేసే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది 100% లైఫ్ ఈవెంట్స్ ని ప్రెడిక్ట్ చెయ్యలేదని గమనించాలి.